నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మేము పవర్లో ఉన్నా పవర్ లేకపోయినా 24 గంటల్లో 22 గంటలు తాడిపత్రి నుంచి ఆలోచిస్తారు. నన్ను ఈ తాడిపత్రి ప్రజలు ఎంత గౌరవించినారంటే, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో నన్ను నమ్మి గెలిపించినారు. నేను ఈ ఊరికి ద్రోహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటుంది. కొన్ని విషయాల్లో నేను చెప్తున్నా, ఎస్ పార్టీలు ఉంటాయి, పార్టీల్లో కూడా మేము ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్గా చేయకూడదు. అది పద్ధతి కాదు. 5 ఏళ్ళు ఉంటాం పోతాం, రేపేమో ఇప్పుడే అంటాను కదా, మేము వచ్చినాక అంటున్నారు కదా, ఏమో రావచ్చు, మనం ఇష్టపడకుండా మనల్ని ఇష్టపడకుండా వస్తారు. కానీ ఎస్ నేను మంచినే, నాకు రక్తము చీముంది, నన్ను కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా నేను కేర్ చేయను. సహజం, ఏమైనా మాట్లాడచ్చు, యూట్యూబ్లో ఏమైనా పోవచ్చు. కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతుందని చాలా చేసినారు. కానీ అయినా కానీ నేను మంచిది కాదని ఉన్నా. చెప్పండి, నాగిరెడ్డిది ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇట్లే పోయి ప్రొక్లేట్ పెట్టచ్చు. సార్ కమిషనర్ గారు, లీగల్ నోటీస్ ఇచ్చినావా లేదా? నేను నాగిరెడ్డి దగ్గర పోతా. ఇప్పుడు బ్లూ ప్రింట్ ఏముంది? ఎస్ వైలేషన్ ఉంది. ఆయన పోయి ఆయనే కొట్టుకున్నాడు. పెద్ద ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన. మేము కొట్టామా? ఎందుకు కొట్టినాం? ఇంకా కొట్టాలా? మేము నోటీస్ ఇచ్చినాం. ప్రతిదీ అంతే. ఎందుకు మేము అల్లే టార్గెట్ చేస్తామంటే నేను నిజం చెప్తా. ఎస్, వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు. అయినా కానీ నేను లీగల్గా పోతా. అవసరం లేదు నాకు. నేను ఎక్స్ఎంఎల్ కొట్టమంటావా? మీరు అనండి, ఇప్పుడే కొడతా. ఎస్, నువ్వు రిజిస్ట్రేషనే తప్పు చేసినావు, రా. ఏమిచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్లు? నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కది కూడా రిజిస్టర్ చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడు చెప్తా. లేదు అని చెప్పు. అమ్మా, టీపీఎస్ పర్మిషన్ ఉందా? ఏమీ లేదు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండి చేసుకోకూడదు? మేము వద్దంటే ఇది లీగల్గా మేము మాట్లాడతాను. ఇప్పుడు కూడా మాట్లాడతాను. బ్లూ ప్రింట్లో మున్సిపాలిటీ సంతకాలు, మున్సిపాలిటీ కట్టాల్సినట్టు కట్టారా? ఎస్, కక్షే, నాకు కక్ష ఉన్నా కానీ లీగల్. ఫయాజ్ భాష చెప్పాలన్నా లీగల్. సగం మంది పోయి అనంతపూర్లో మున్సిపాలిటీ ఈడుంటే ఎవరు చెప్తారో ఏమో, వాళ్ళకు అతి మంచి అడ్వైజర్లు ఉన్నారు. ఏమమ్మా, కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఉంది, లేదా గుత్తిలో చేసుకోవచ్చు, లేదా తేడాన్ని చేసుకోవచ్చు, అట్లా అనుకున్నారు. ఎస్, నన్ను కష్టపెట్టినారు.
మీకు తెలిసి రావాలి. ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి. నేను మీ ఇంట్లోకి అందరి ఇంట్లోకి రాలేను, కాగలను. నేను అంత మర్యాద లేనోని కాదు. ఆ పాప ఉంది, మా పాప సరిపోతుందో సరిపోదో గౌరవిస్తా.